వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వలసన ప్రకంపనలు షురు అయ్యాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జంపింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు రివర్స్ గేర్ వేసుకున్నట్లు తెలుస్తుంది. గూడెం మహిపాల్ రెడ్డి బాటలోనే నడిచేందుకు మరో 2 ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఆ 2 నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు అటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతూ ఉంటే, ఇటు గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతున్నాయి. మరి కాంగ్రెస్ లో అసంతృప్తితో రగిలిపోతున్న ఆ 2 ఎమ్మెల్యేలు ఎవరు? వారు నిజంగానే కారు ఎక్కబోతున్నారా, లేక ఇది పొలిటికల్ గేమ్ ప్లానా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జంపింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గులాబీ గూటికి చేరేందుకు ఆ 2 శాసనసభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు కాంగ్రెస్ వైపు క్యూ కట్టిన నేతలు ఇప్పుడు మళ్లీ కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల గూడెం మహిపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఆయన బాటలోనే నడిచేందుకు ఉత్తర దక్షిణ తెలంగాణకు చెందిన 2 కీలక ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ 2 నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గులాబీ శ్రేణుల్లో ఈ వార్త సరికొత్త జోష్ నింపుతుంటే, కాంగ్రెస్ పార్టీలో మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వలసల పర్వానికి బ్రేక్ పడటమే కాకుండా రివర్స్ వలసలు ప్రారంభం కావడం హాట్ టాపిక్ గా మారింది. హస్తం పార్టీలో చేరిన వలస ఎమ్మెల్యేలకు అక్కడ ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ నడుస్తోంది. స్థానిక కాంగ్రెస్ నేతలు, మంత్రుల జోక్యం మితిమీరిపోవడంతో జంపింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సొంత నియోజకవర్గాల్లో తమ పట్టు కోల్పోతున్నామనే భయం వారిని వెంటాడుతోంది. అందుకే కాంగ్రెస్ లో ఇమడలేక తిరిగి పాత కూటి వైపు వారు చూపులు చూస్తున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంతో మిగిలిన వారిలోనూ ఆలోచన మొదలైంది. మంత్రి పదవులు, స్థానిక ప్రాధాన్యత విషయంలో జరిగిన హామీ నెరవేరకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అధిష్టానం తమను పట్టించుకోవడం లేదనే ఆవేదన సదరు ఎమ్మెల్యేలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామాలను గమనిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం కూడా లోపాయికారిగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు రాజకీయంగా కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ అసంతృప్తి జ్వాలలు చివరకు ఎలాంటి రాజకీయ భూకంపానికి దారితీస్తాయో చూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వెనుక నడుస్తున్న వ్యూహాలు ఇప్పుడు కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తిరిగి వెనక్కి రప్పించేందుకు గులాబీ బాస్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ టచ్ లో ఉన్న ఆ 2 ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వారిలో ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన బలమైన నేత కాగా, మరొకరు దక్షిణ తెలంగాణలో పట్టున్న ఎమ్మెల్యే అని టాక్ వినిపిస్తోంది. ఈ 2 నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా సమాచారం అందింది. గతంలో కారు పార్టీని వీడి తప్పు చేశామా అనే భావన వారిలో వ్యక్తమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి రీఎంట్రీతో బీఆర్ఎస్ క్యాడర్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు ఈ 2 కూడా తోడైతే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. జంపింగ్ ఎమ్మెల్యేల రీటర్న్ వ్యవహారం వెనుక అసలు నిజం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇది నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్త్యా, లేక కేవలం రాజకీయ ఎత్తుగడనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తమ పనులు చేయించుకోవడానికే ఈ 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పేరు వాడుతున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనా ఈ 2 నేతల వ్యవహారం ఇప్పుడు గాంధీ భవన్ లో తీవ్ర కలవరాన్ని నిలుపుతుంది. గతంలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని కాంగ్రెస్ పెద్ద విజయం సాధించినట్లు ఫీల్ అయింది. కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు తిరిగిబడటం హస్తం నేతలకు మింగుడుపడటం లేదు. మంత్రుల ఆధిపత్య పోరు భరించలేక తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు ఎమ్మెల్యేల అనుచరులు చెబుతున్నారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ అధిష్టానం ఎప్పుడూ ముందుంటుంది. ఈ పొలిటికల్ గేమ్ చివరకు ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
జంపింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఊహాగానాలతో కాంగ్రెస్ అధిష్టానం ఒక్కసారిగా అలర్ట్ అయింది. పార్టీ వీడే ఆలోచనలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు రంగం సిద్ధమైంది. డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా కీలక నేతలకు ఉజ్జగింపుల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ తెలంగాణకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. స్థానిక నేతల జోక్యం లేకుండా చేస్తామని, నియోజకవర్గ నిధుల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆఫర్లపై పెద్దగా ఆసక్తి చూపట్టం లేదని టాక్ నడుస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి జారిపోయినట్లే మిగిలిన వారు కూడా వెళ్లిపోతే పార్టీ పరువు పోతుందని అధిష్టానం భావిస్తోంది. వలస నేతల అసంతృప్తిని చల్లార్చడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారింది. ఈ బుజ్జగింపుల పర్వం ఫలిస్తుందో లేదో రాబోయే కొన్ని రోజుల్లో తెలుస్తోంది. తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు ఊహించని విధంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందన్న ప్రచారానికి ఇప్పుడు బ్రేక్ పడింది. కారు పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఒకరు వెనక్కి రాగా మరో 2 సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మక విజయంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలకు అక్కడ సరైన గౌరవం దక్కడం లేదనేది ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది. మంత్రుల హవా నడుస్తూ ఉండటంతో జంపింగ్ ఎమ్మెల్యేలు కేవలం నామమాత్రంగా మిగిలిపోయారు. ఈ గందరగోళ పరిస్థితులను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ పావులు కదుపుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక కారు ఎక్కితే కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. మొత్తానికి తెలంగాణ ఆసక్తికరమైన ఘట్టానికి చేరుకుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఇటు కాంగ్రెస్లో ఇమడలేక అటు సొంత క్యాడర్ను కాపాడుకోలేక వలస నేతలు కొట్టుమిట్టనాడుతున్నారు. గూడెం మహిపాల్ రెడ్డిలాగే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సాహసోపేత నిర్ణయం తీసుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ బుజ్జగింపులు పనిచేస్తాయా లేక గులాబీ బాస్ వ్యూహాలే పారతాయా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో మరిన్ని పొలిటికల్ భూకంపాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.